మీ అందరికి కూడా గబ్బర్ సింగ్ మూవీలో యాక్ట్ చేసినటువంటి ఫిష్ వెంకట్ గారు తెలుసు కదా. అయితే ఆయన దాదాపు 4 సంవత్సరాల నుంచి కిడ్నీకి సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉన్నారనమాట. మరి ఈ 4 సంవత్సరాలు కూడా మరి డయాలసిస్ మీదే సర్వైవ్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు వచ్చేసరికి మరి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. హాస్పిటల్లో డాక్టర్స్ ఏమన్నారంటే మరి అతనికి ఖచ్చితంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్పేసి చెప్పారనమాట. అయితే మరి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఖచ్చితంగా కొంచెం అమౌంట్ ఖర్చు అవుతుంది కదా. సో దానికి 50 lakhs వరకే ఖర్చు అవుతుంది అన్నారంట. సో మరి దానికి సంబంధించి చాలామంది దాతలను కూడా అడిగారు. సో మరి కేవలం ఈ గబ్బర్ సింగ్ టీంలో కొంతమంది మాత్రమే కొంచెం హెల్ప్ చేశారు అని చెప్పేసి బయటకు వచ్చింది. అయితే మరి రీసెంట్గా చూసుకుంటే మరి ప్రభాస్ గారు కొంచెం హెల్ప్ చేశారని చెప్పేసి ఆ 50 lakhs కూడా ప్రభాస్ గారే ఇచ్చారని చెప్పేసి ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. అయితే దీని గురించి వాళ్ళ వైఫ్ కూడా రీసెంట్గా మరి క్లారిటీ ఇచ్చారనమాట. అయితే ఆమె చెప్తుంది ఏంటంటే ఎవరు కూడా మరి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా ఇప్పటి వరకు ఎటువంటి సహాయం అందించలేదు. సో మోపిదేవి వెంకటరమణ గారు మాత్రం 1 lakh ఇచ్చారు ఇప్పటి వరకు అని చెప్పేసి ఆమె అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట.